హసన్పర్తి మండల కేంద్రంలో పెద్దమ్మ తల్లి బోనాలు ఘనంగా రంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. పెద్దమ్మ తల్లి ఆలయ 5వ వార్షికోత్సవం పురస్కరించుకుని మహిళలు బోనాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా సాగిన ఈ బోనాల్లో భక్తుల ఉత్సాహం బురకలు వేస్తోంది. తర్వాత అమ్మవారికి ప్రత్యేక నైవేద్యం సమర్పించి భక్తుల కోరికలు కోరుతున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు సీరం పృథ్వీరాజ్ మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆలయ 5వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా అద్భుతంగా జరుపుకున్నామని తెలిపారు. గౌరవ అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ పిట్టల కుమారస్వామి, వైఎస్ చైర్మన్ పిట్టల జితేందర్, ప్రధాన కార్యదర్శి పెద్దమ్మ శ్రీనివాస్ మాట్లాడుతూ హసన్పర్తి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మరియు ముదిరాజ్ కులస్తుల సహకారంతో ఈ దేవాలయ మహోత్సవాలను 4 రోజుల పాటు విశేషంగా నిర్వహించామని తెలిపారు. దేవాలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ శ్రీనివాసాచార్యులు చేతుల మీదుగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించగా ఆదివారం పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ కులస్తులు, బంధువులు, దేవాలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ శ్రీనివాసాచార్యులు చేతుల మీదుగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించగా ఆదివారం పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ కులస్తులు, బంధువులు, మండల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పెద్దమ్మ తల్లి దీవెనలు పొందారు. నేను హసన్పర్తి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడి, నా పేరు శీలం పృథ్వీరాజ్. ఈరోజు మా యొక్క 5 సంవత్సరాల వసంతోత్సవ పండుగను పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగానే మీడియా మిత్రులతో మాట్లాడడం జరిగింది. మేము కానీ, మా కార్యవర్గ సభ్యులు కానీ, మా కుల బాంధవులు కానీ, మా ఊరు బాంధవులు కానీ అందరూ యొక్క పండుగను సంతోషంగా, భక్తిపూర్వకంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క మొక్కులు చెల్లించి అమ్మవారి కృపకు పాత్రలైనందుకు మా యొక్క గ్రామ అన్ని కులాల పెద్దలకు, మా యొక్క కుల బాంధవులకు ఈ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు, నా యొక్క అభినందనలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క పండగ గత 4 రోజులతో జరుగుతున్నది. ఈ సందర్భంగా వచ్చిన అనేక మా కుల బాంధవులు, మా బంధువులకు ఈ సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ హసన్పర్తి గ్రామం లోపల పెద్దమ్మ తల్లి దేవాలయం అనేది పూర్వము దశాబ్దాల వరకు ఉన్నది. అది చేరినందున ఈ గుడిని డెవలప్మెంట్ చేసుకున్నకు ముదిరాజు కులం నుండి కానీ లేదా ఫుడ్ షాపులు కానీ చాలా మంది దాతలు ముందుకు వచ్చి ఈ గుడిని ఒక 1 కోటి రూపాయల వ్యయం కట్టడం జరిగింది. ఈ 1 కోటి రూపాయల వ్యయం కట్టిన తర్వాత ప్రతి సంవత్సరం ఒకసారి వార్షికోత్సవం జరపడం జరుగుతుంది. అందులో 5 సంవత్సరాలకు ఘనంగా వార్షికోత్సవం జరుపుతాం కాబట్టి ఇది 5వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈ 5వ సంవత్సరం వార్షికోత్సవం లోపల నవనాగులు మరియు విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామిని మేము మొన్న ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇది లాస్ట్ రోజు కాబట్టి ఈరోజు బోనాల పండుగ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది అందరూ కూడా అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు కూడా పెద్దమ్మ తల్లికి రావడం జరుగుతుంది. పెద్దమ్మ తల్లి పెద్దరాజు అంటే యాదవ సంతతి పుట్టినటువంటి దేవతల వాళ్ళు మా ముదిరాజ్ సంఘానికి, మా ముదిరాజ్ కులానికి ఆడబిడ్డ అయినందున మేము మా కుల ఇలవెల్పుగా మేము ఆ తల్లిని మేము వేడుకోవడం జరుగుతుంది. మాకు ఎందుకంటే మా కుల ఆరాధ్యం కాబట్టి మేము ఇప్పుడు కూడా అమ్మవారికి మొక్కిన తర్వాతనే మేము బయటకు పోవడం జరుగుతుంది. ఇక్కడ సంతానం లేని వారికి, కష్టాలు ఉన్న వారికి, గ్రహ బాధలు, గండ బాధలు ఏమున్నా కూడా వారికి అమ్మవారి దగ్గరికి వస్తే చాలా న్యాయం జరుగుతుంది. కాబట్టి మా హసన్పర్తి గ్రామం కాకుండా చుట్టుపక్కల పల్లెలు కానీ, జిల్లా వారు కానీ, నర్సంపేట, మేమూరు, మంచిర్యాల నుంచి కూడా వచ్చి మా అయ్యగారు శ్రీనివాసాచార్యులు చాలా గొప్ప పండితులు, వేదాంతులు అయినా కాబట్టి అతని దగ్గరికి వచ్చి అందరూ కూడా పూజలు చేసుకోవడం జరుగుతుంది. మరి మీ టీవీ 9 తరఫున, మీ టీవీ ఛానల్ ద్వారా మా యొక్క గుడి డెవలప్మెంట్ కొరకు మీరు ఈ ఛానల్ ఉపయోగించి మాకు మా గుడిని అభివృద్ధి చేయాల్సిన కోరుతున్నాం. చేసిన తర్వాత దీని వార్షికోత్సవం వాళ్ళ కోసం మాకు వాళ్ళ స్వచ్ఛపదాలు కాబట్టి ఈ దేవుడు అందరూ కూడా మాకు కలిసి ఉంటారు. మాకు మా పెద్ద మా దేవత, మా కుల దేవత మా దేవత అంటే మాకు నమ్మకం. మా దేవతను అందరూ కూడా, మా కుల దేవత, మా దేవతను మాకందరూ కూడా న్యాయం చేకూర్చాలి. మా మీద నమ్మకం దేవతను
ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ముదిరాజు మానవులు 1వ తారీఖు నుంచి వెళ్ళి పంచమ వార్షికోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నవి. 1వ తారీఖు రోజున విగ్రహ ప్రతిష్టాపన, 2వ తారీఖు రోజున పెద్దిరాజు పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈరోజు ముదిరాజు బంధువులందరూ పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించుకున్నటకు అశేష జనవాయువుతో తల్లిని దర్శించుకున్నటకు చాలామంది, అలాగే గౌడ సంఘం నుంచి వెళ్ళి మరియు కుమ్మరి గొల్ల సంఘం నుంచి వెళ్ళి యాదవ సంఘం నుంచి వెళ్ళి వాళ్ళు కూడా బోనాలు సమర్పించుటకై పెద్దమ్మ తల్లి బోనాలు సమర్పించుటకై వచ్చి వారి నిత్య ప్రసాదాలు ఆశీర్వదించి జై పెద్దమ్మ తల్లి.